సినిమా చూసారన్నా, అది ఎట్లా అనిపించింది మీకు? యా, కోర్ట్ రూమ్ సినిమా, కోర్ట్ హీరో సినిమా చూడడం జరిగింది. నాని ప్రొడ్యూస్ చేశారు ఆ సినిమాకి. అండ్ సినిమా మాత్రం అమేజింగ్ గా ఉంది. చాలా యాక్టర్స్ అందరు చాలా బాగా చేశారు. అండ్ శివాజీ అని ఒకరు ఉన్నారు యాక్టర్, ఆయన అయితే అమేజింగ్ గా చించి అవతల వాడేశారు. మూవీ అయితే మొత్తం కోర్ట్ రూమ్ డ్రామా, కేసెస్ గురించి. 19 years కిడ్ ఏదో క్రైమ్ చేశారు చిన్న అని చెప్పేసి అతని పైన ఫాల్స్ కేసెస్ పెడతారు. ఐ మీన్ ఇంకా పోక్సో కేసు అని ఉంటది, దానిపైన ట్యాకిల్ చేశారు. ప్రతి ఒక్క యాప్సెట్, ప్రతి ఒక్క సీన్ అసలు మైండ్ బ్లోయింగ్ అంటే బ్లోయింగ్. ఎత్తుకు పై ఎత్తు. డిఫెన్స్ లాయర్ ఒకలా ఆలోచిస్తే ప్రియదర్శి దగ్గరకు వస్తది కేసు వేరే వాళ్ళ ద్వారా, వాళ్ళ ఫ్యామిలీ ద్వారా. చాలా అంటే చాలా అసలు ఎత్తుకు పై ఎత్తు ఎలా చేశాడు. చిన్న చిన్న లూప్ హోల్స్ కనిపెట్టి, కేసులో ఉన్న చిన్న చిన్న లూప్ హోల్స్ కనిపెట్టి పిల్లోని ఎలా సేవ్ చేశారు. పోక్సో కేసు అని ఒకటి ఉంటది, దాన్ని ఎలా ట్యాకిల్ చేశారని సినిమా తీశారు. అసలు అమేజింగ్. స్క్రీన్ ప్లే అయితే ఒక్క దగ్గర కూడా కళ్ళు తిప్పలేరు అసలు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సటిల్ బాగుంది, ఆ సినిమాకి తగ్గట్టు చాలా బాగా తీశారు. మూవీ మాత్రం ఓవరాల్ చాలా బాగుంది. థియేటర్లు మాత్రం దద్దరిల్లిపోవడే. నాని ఒక మొన్న ఆడియో లాంచ్ లోనే చెప్పారు, నేను ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశాను అండ్ హిట్ 3 కూడా నేనే ప్రొడ్యూస్ చేశాను. ఈ సినిమా కన్నా 10 ఇంతలు నేను హిట్ 3కి పెట్టాను, కానీ దీనికి 1 ఇంతే పెట్టాను. ఈ సినిమా చూడండి, నచ్చకుంటే హిట్ 3 కూడా చూడకండి మీరు. కాన్ఫిడెన్స్, ఆయన కాన్ఫిడెన్స్ చూడండి. స్టోరీ పైన అంత కాన్ఫిడెన్స్ ఉంది. స్క్రీన్ ప్లే గానీ, ఆ కలర్ గ్రేడింగ్ గానీ, ఆ సీన్స్, ఆ కెమెరా సినిమాటోగ్రఫీ గానీ మినిమం కాదు అసలు ప్రాణం ఉన్న కాడికి ఇచ్చి పడేశారు. అంటే నాని ఎంత ఘనంగా కష్టపడి సినిమా తీసారు. చాలా అసలు ఆ కోర్ట్ రూమ్ సీన్స్ అయితే నీళ్ళు బయటింగ్, నోరెళ్ళ పెట్టుకొని చూడాలి ఇంకా. ఓకే, అయితే కంపల్సరీ సినిమా చూడాల్సిందన్నా. మీ ఫ్యామిలీ అందరూ తెలియని సినిమా, నాని నో అడల్ట్ లాంగ్వేజ్, ఒక తిట్టు గానీ, ఒక అడల్ట్ లాంగ్వేజ్ గానీ, ఒక అడల్ట్ సీన్ గానీ ఏం లేదు. ఫ్యామిలీ మొత్తం కూర్చొని సమాజంలో జరిగేవన్నీ చూడొచ్చు ఒకేసారి. అంటే సినిమాలో సమాజంలో జరిగే సిచ్యువేషన్ మొత్తం సినిమాలో చూపించేశాడంటే ఆ సినిమా ఎంత ఘనంగా హిట్ అయింది. ఆ పిల్లోని కార్నర్ చేసి కేసెస్ పెడతారు, ఆ కేసెస్ నుంచి తప్పిస్తాడు చూడండి. 14 years జైలు శిక్ష పడుద్ది. 14 years జైలు శిక్ష పడ్డా కూడా అతన్ని బయటికి తీసుకొస్తాడు. ప్రియదర్శి దగ్గరికి వెళ్తాది కేసు. అతనికి కూడా కేసు పైన ప్రీవియస్ గా అతను ఏం కేసెస్ గెలిచి ఉండడు, అతనికి ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు, కానీ ఈ కేసు టేకప్ చేసి అతను ప్రాణం పెట్టేస్తాడా. ఒక చిన్న చిన్న సీను మన ఎంత హైలైట్ అంటే మన అది ఓపెన్ అయిపోతుంది. ఇదా జరిగేది ఇదా. ప్రతి సినిమా చిట్కేసి చెప్తున్నా కదా, సూపర్ అంటే సూపర్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. నిజంగా సినిమా, ఆ సినిమా సూపర్ ఉందంట. ఒకసారి సినిమాని హిట్ అయిపోద్దంట. థ్యాంక్ యూ బ్రో. కమర్షియల్ సినిమాలు చూస్తాం కదా, 400 కోట్లు, 500, 600 కోట్లు. ఈ సినిమా చూడండి, చిన్న సినిమాని బతికేయండి. అస్సలు మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.